నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటే NPCIL నుంచి వచ్చింది. మన దేశ అణుశక్తి రంగంలో పనిచేసే అవకాశం, అది భారత ప్రభుత్వ సంస్థలో. ఇది కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు, దేశ సేవలో పాల్పంచుకునే ఒక గొప్ప అవకాశం కూడా. అవునండి, ఇది నిజం. ఇలాంటి నోటిఫికేషన్లు పదే పదే రావు. అందుకే దీన్ని ఒక సువర్ణ అవకాశమని అంటున్నాం. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఇది నిజంగా ఒక పండగలాంటి వార్త. సరైన ప్లానింగ్తో కొంచెం కష్టపడితే చాలు, భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. వావ్! ఈ నంబర్ చూడండి, 40,290 రూపాయలు. ఇదేదో మొత్తం జీతం కాదు, అసిస్టెంట్ గ్రేడ్ 1 పోస్ట్కి చేరగానే చేటికొచ్చే మొదటి నెల జీతం. జీతం మాత్రమే కాదు, ఉండటానికి వసతిలాంటి సౌకర్యాలు కూడా ఉంటాయి. సో ఇది ఎంత మంచి అవకాశమో ఇక్కడే అర్థమైపోతుంది. సరే, మరి ఈ నోటిఫికేషన్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. అసలు ఈ కెరీర్ ఎందుకంత స్పెషల్? ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, జీతం ఎంతొస్తుంది, ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో, ఇలా అన్ని విషయాలు స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొట్టమొదటిగా, NPCIL అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. అంటే జాబ్ సెక్యూరిటీ గురించి అస్సలు ఆలోచించక్కర్లేదు, లైఫ్ లాంగ్ భరోసా ఉంటుంది. ఇంకో మంచి విషయమేంటంటే, ఈ జాబ్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్సు అవసరం లేదు, జస్ట్ వాళ్లు అడిగిన క్వాలిఫికేషన్ ఉంటే చాలు. అండ్ జీతంతో పాటు అకామిడేషన్ కూడా వాళ్లే చూసుకుంటారు. కెరీర్ స్టార్టింగ్లో ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. రైట్, ఇక అసలు విషయానికొద్దాం. ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. ఈ నోటిఫికేషన్లో ఉన్న ఒక మంచి విషయమేంటంటే, డిగ్రీ వాళ్లకు, ITA వాళ్లకు, ఇలా రకరకాల క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లకు జాబ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి, మేజర్ వేకెన్సీస్ ఇవే. అసిస్టెంట్ గ్రేడ్ 1, స్టైపెండరీ ట్రైనీ, సైంటిఫిక్ అసిస్టెంట్, ఇలా వేర్వేరు కేటగిరీల్లో పోస్టులున్నాయి. అన్నింటికంటే ఎక్కువగా స్టైపెండరీ ట్రైనీ టెక్నీషియన్ కేటగిరీలో ఏకంగా 83 పోస్టులున్నాయి. ఇది చాలా పెద్ద నంబర్. ఆ 83 పోస్టుల బ్రేకప్ ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ప్లాంట్ ఆపరేటర్ పోస్టులే 66 ఉన్నాయి, మిగతావి ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, టర్నర్ లాంటివి. సో ITI చేసిన వాళ్లు తమ ట్రేడ్కు సంబంధించిన పోస్ట్ ఏదుందో వెంటనే చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చాలా ముఖ్యమైన పార్టుకొచ్చాం. అదే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఏ పోస్టుకు ఎవరు అప్లై చేయొచ్చో క్లియర్గా తెలుసుకుందాం. డిగ్రీ, డిప్లొమా, ఇంటర్, ITI అందరికీ అవకాశాలున్నాయి. అసిస్టెంట్ గ్రేడ్ 1 పోస్టులకైతే క్వాలిఫికేషన్ చాలా సింపుల్. ఏ డిగ్రీ అయినా పర్లేదు, జస్ట్ 50% మార్కులతో పాస్ అయితే చాలు. అంటే చాలామంది గ్రాడ్యుయేట్లకు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. ఇక ప్లాంట్ ఆపరేటర్ పోస్టుల విషయానికొస్తే, ఇంటర్లో MPC అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివిన వాళ్లు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ సైన్స్ గ్రూప్తో పూర్తి చేసిన వారికి ఇది బెస్ట్ ఆప్షన్. టెక్నీషియన్, మెయింటైనర్ లాంటి టెక్నికల్ పోస్టులకు 10th క్లాస్ పాస్ అయి, దానికి తోడు సంబంధిత ట్రేడ్లో ITI సర్టిఫికేట్ ఉండాలి. వొకేషనల్ కోర్సులు చేసిన వాళ్లకు ఇవి పర్ఫెక్ట్ జాబ్స్. అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి ఉండాలి, అది కూడా కనీసం 60% మార్కులతో. ఇది కొంచెం ప్రెస్టీజియస్ జాబ్, సో డిప్లొమా హోల్డర్స్ దీన్ని టార్గెట్ చెయ్యొచ్చు. సరే, క్వాలిఫికేషన్స్ అన్నీ చూశాం కదా. ఇప్పుడు అందరూ ఎదురు చూసే టాపిక్ అదేనండి, జీతం. శాలరీ ఎంతొస్తుంది, ట్రైనింగ్లో ఎంత ఇస్తారు, ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. అసలు ప్రశ్న ఇదే. ట్రైనింగ్ అంతా అయిపోయి పర్మనెంట్ జాబ్లో చేరాక నెలకు చేతికి ఎంత జీతం వస్తుంది? వావ్! శాలరీలు చూశారా ఎంత బావున్నాయో? సైంటిఫిక్ అసిస్టెంట్కు దాదాపు 56,000 రూపాయలు, అసిస్టెంట్ గ్రేడ్ 1కి 40,000కు పైగా. ఇవన్నీ అలవెన్సులన్నీ కలుపుకుని చేతికొచ్చే శాలరీ, అంటే ఇన్ హ్యాండ్ శాలరీ అన్నమాట. ట్రైనీ పోస్టులకు 2 ఏళ్లు ట్రైనింగ్ ఉంటుంది, ఆ టైంలో కూడా స్టైపెండ్ ఇస్తారు. డిప్లొమా వాళ్లకు ఫస్ట్ ఇయర్ 24,000, సెకండ్ ఇయర్ 26,000 వస్తుంది. అదే ITI, ఇంటర్ వాళ్లకైతే ఫస్ట్ ఇయర్ 20,000, సెకండ్ ఇయర్ 22,000 ఇస్తారు. ఓకే, చివరిగా ఈ ఉద్యోగాన్ని సంపాదించడం ఎలా? సెలక్షన్ ప్రాసెస్ ఏంటి? ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి? ఎలా అప్లై చేయాలి? ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. అసిస్టెంట్ గ్రేడ్ 1 పోస్టుల సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. 2 రాత పరీక్షలు ఉంటాయి. స్టేజ్ 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. స్టేజ్ 2లో వచ్చే మార్కులే ఫైనల్.
అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఈ పోస్టులకు ఇంటర్వ్యూ లేదు. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. 2 ఎగ్జామ్స్లోనూ 50 ప్రశ్నలు ఉంటాయి. కానీ ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం మార్కింగ్ స్కీమ్. ఒక కరెక్ట్ ఆన్సర్కి 3 మార్కులు వస్తాయి, కానీ ఒక రాంగ్ ఆన్సర్కి 1 మార్కు మైనస్ అవుతుంది. సో తెలియని వాటిని వదిలేయడం బెటర్. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్. నోట్ చేసుకోండి. జనవరి 15న అప్లికేషన్స్ మొదలవుతాయి. ఫిబ్రవరి 4 లాస్ట్ డేట్. ఫీజు కట్టడానికి కూడా అదే చివరి రోజు. కాబట్టి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా త్వరగా అప్లై చేయటం మంచిది. అప్లికేషన్ ఫీజు కూడా చాలా రీజనబుల్గా ఉంది. కేటగిరీ 1కి 150, కేటగిరీ 2కి 100 రూపాయలు. ఇక గుడ్ న్యూస్ ఏంటంటే మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు అస్సలు లేదు. పూర్తిగా మినహాయింపిచ్చారు. ఓకే, సో ఫైనల్గా మనం ఏం తెలుసుకున్నాం? ఇది చాలా అరుదుగా వచ్చే ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. డిగ్రీ, డిప్లొమా, ఇంటర్, ఐటీఐ అందరికీ పోస్టులున్నాయి. మంచి జీతాలు, వసతి సౌకర్యాలు ఉన్నాయి. సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా క్లియర్గా ఉంది. ఇవన్నీ విన్నాక ఒక్కసారి ఆలోచించండి. 2026లో ఒక మంచి కెరియర్ సెట్ చేసుకోవాలనుకునే వాళ్లకు ఇంతకంటే మంచి అవకాశం ఉంటుందా? మీ క్వాలిఫికేషన్కు సరిపోయే పోస్ట్ ఎందులో ఉంటే ఇది ఖచ్చితంగా లైఫ్ టర్నింగ్ ఆపర్చునిటీ కావచ్చు. సో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. అందరికీ ఆల్ ద బెస్ట్.